డియర్ ఆల్ఫా కమిటీ మెంబర్స్, హోప్ యూ ఆర్ డూయింగ్ వెల్. మీరు బిజినెస్ లొకేషన్‌లో ఉన్నా గానీ, లేదంటే సర్వీస్ సెక్టార్‌లో ఉన్నా ఆర్ ఎల్స్ డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకుంటున్నా గానీ, మనకి ప్రెజెంటేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. వర్క్ లొకేషన్‌లో మనకి ప్రెజెంటేషన్ ఎంత బెటర్‌గా ఉంటే, మనం చెప్పే వ్యూ అంత క్లారిటీగా రీచ్ అవుతూ ఉంటుంది. ఈరోజు మనము 3 మైండ్ మ్యాప్స్ గురించి డిస్కస్ చేద్దాము. వీ కెన్ సే ఇట్ ఈస్ ఏ మైండ్ మ్యాప్స్. ఓకే. వన్ ఆఫ్ ద మైండ్ మ్యాప్ వచ్చేసి మైండ్ మ్యాప్. మార్కెట్‌లో ఇది ఫ్రీగా అవైలబుల్‌గా ఉంటుంది. సో, వితౌట్ ఎ సైన్ ఇన్ ఆల్సో వీ కెన్ యూజ్ దిస్ మైండ్ మ్యాప్. So go to the mind map. So it is a mind map. Okay. So I select this one. Get started. Start a new mind map. That's it. Okay. So this is how it is a look like, right? చూడండి. సో చాలా బాగుంటుంది ఈ మైండ్ మ్యాప్. ఇన్ ఎర్లియర్ గా మేము యూస్ చేసాము, బట్ ఆన్లైన్ వర్షన్ కి ఇన్స్టెంట్ గా యూస్ చేసుకోవచ్చు. ఓకే. సో బెస్ట్ డిజిటల్ మార్కెటింగ్ ట్రైనింగ్ ఇన్ తెలుగు. ఓకే. డిజిటల్ బీవీఆర్ ఆల్ఫా కమ్యూనిటీ. సో ఈ మైండ్ మ్యాప్ అనేది చాలా ఫ్రెండ్లీగా ఉంటుంది. హై రెజల్యూషన్ వస్తుంది. పీడిఎఫ్ కన్వర్ట్ చేసుకోవచ్చు. ఎవ్రీథింగ్ ఈజ్ టూ గుడ్. ఒకవేళ మీరు ఇన్స్టెంట్ గా యూజర్ ఫ్రెండ్లీ కనుక కావాలి, అంత కలర్ఫుల్ గా అవసరం లేదు, ఇన్స్టెంట్ ప్రెజెంటేషన్ కి మనము ఈ మైండ్ మ్యాప్ ని సజెస్ట్ చేయొచ్చు. 45 days ట్రైనింగ్, జాబ్ అసిస్టెన్స్, కమ్యూనిటీ యాక్సెస్. ఓకే. సో ఇలా మనం మైండ్ మ్యాప్స్ అనేది క్రియేట్ చేయొచ్చు. సో మైండ్ మ్యాప్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇది హియర్ ఇస్ ద ఫైల్. ఓకే. ఫైల్, సేవ్. సో న్యూ, ఇంపోర్ట్ అండ్ డౌన్లోడ్ యాజ్. డౌన్లోడ్ యాజ్ లో మనకి ఇమేజ్ ఫార్మాట్ లో డౌన్లోడ్ చేయొచ్చు, పీడిఎఫ్ ఫార్మాట్ లో డౌన్లోడ్ చేయొచ్చు, అవుట్ లైన్స్, నోట్స్. ఓకే. దేర్ ఆర్ మెనీ ఫార్మాట్స్. ఎవ్రీథింగ్ అనేది మనకి క్వాలిటీగా జనరేట్ అవుతుంది. ఇఫ్ యూ గో విత్ ద సెకండ్ వన్, మీరో. సో మైరోకి సంబంధించిన మైండ్ మ్యాప్ కూడా విచ్ ఇస్ వెరీ గుడ్. చాలా ఎఫెక్టివ్ గా యూజ్ అవుతుంది ఇది. సైన్ అప్. I go with the Gmail ID, create new project, create new diagram, board, create team board. Perfect. Okay. This is how can we do, right? మనము జనరేట్ చేయొచ్చు. ఓకే. సో ఇలా డయాగ్రామ్ చేయొచ్చు. సో ద సేమ్ వే వీటిలో కూడా మనము మైండ్ మ్యాప్ అనేది క్రియేట్ చేయొచ్చు. ఇఫ్ ఐ గో విత్ ప్రాజెక్ట్, ఓకే, న్యూ ప్రాజెక్ట్ వెళ్ళాము. ఇక్కడ మైండ్ మ్యాప్ ఉంది. ఐ సెలెక్ట్ ద మైండ్ మ్యాప్ అండ్ సెలెక్ట్ న్యూ వన్. ఓకే. సో ఇక మనకు మైండ్ మ్యాప్ అనేది బై డిఫాల్ట్ క్రియేట్ అయింది. బెస్ట్ డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ ఇన్ తెలుగు, డిజిటల్ బీవీఆర్ ఆల్ఫా కమ్యూనిటీ. ఓకే. జస్ట్ ఎంటర్ చేస్తే మనకి సెకండ్ నోడ్ అనేది క్రియేట్ అవుతుంది. 45 days ట్రైనింగ్, జాబ్ అసిస్టెన్స్, లైక్ దిస్. ఓకే. సో ఇలా మనము న్యూ థింగ్స్ అనేది క్రియేట్ చేయొచ్చు. ఆల్సో ఇక్కడ కూడా మనకి సేమ్ ఫార్మాట్ ఉంటుంది. ఓకే. సో ఎక్స్పోర్ట్ దిస్, సేవ్ యాజ్ పీడిఎఫ్, సేవ్ యాజ్ ఇమేజ్. ఓకే. సో విచ్ ఈస్ ఆల్సో వన్ ఆఫ్ దెమ్. సో వీటిలో కూడా మల్టిపుల్ ఫీచర్స్ ఉన్నాయి. జస్ట్ ఎక్స్ప్లోర్ అవ్వండి. ఎవ్రీథింగ్ ఈస్ ఫెంటాస్టిక్. బట్ ఒక ఐడియా అనేది మనకు రావాలి. ఓకే. ఇలాంటి మైండ్ మ్యాప్స్ అనేది ఎక్కడ ఐడెంటిఫై అవుతా ఉంటాయి. చాలా మంది బిజినెస్ పీపుల్స్ కావచ్చు, వర్కింగ్ ప్రొఫెషనల్స్ కావచ్చు, ఈ మైండ్ మ్యాప్స్ ఎక్కడ ఉంటాయి అనేది తెలుసుకోలేక సో చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. చాలా మంది బిజినెస్ ఓనర్స్ అండ్ వర్కింగ్ ప్రొఫెషనల్స్ ఈ మైండ్ మ్యాప్స్ అనేది ఎలా ఐడెంటిఫై చేయాలి, వాళ్ళ ప్రెజెంటేషన్ ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలి, అలాగే ఎంప్లాయీస్ కూడా ఏదైనా టాస్క్ ఇచ్చినప్పుడు మేనేజ్మెంట్ కి ఏ విధంగా ఎక్స్ప్లెనేషన్ చేయాలి అనేది కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. విత్ ద యూజింగ్ ఆఫ్ దీస్ మైండ్ మ్యాప్స్ మనం బెటర్ ఎగ్జిక్యూషన్ అనేది చేయొచ్చు. Okay. So there is another mind map. So Vimshiel, I select. సో ఓకే. దేర్ ఆర్ మెనీ ఉన్నాయి. ఓకే. సో మీకు అదర్ బెస్ట్ మైండ్ మ్యాప్స్ కూడా నేను మీకు చూపిస్తాను. సో వీ కెన్ ఆల్సో సైన్ ఇన్ విత్ గూగుల్. సో జీమెయిల్ ఐడితో మనం సైన్ అప్ అవుతాము. సైన్ అప్ అయిపోయిన తర్వాత నౌ ఇట్ ఈస్ కమింగ్ యాజ్ లైక్ దిస్. సో ఇక్కడ కూడా సేమ్ వీ కెన్ యూజ్ సేమ్ యాజ్ లైక్ దట్. ఓకే. బెస్ట్ డిజిటల్ మార్కెటింగ్ ట్రైనింగ్ ఇన్ తెలుగు, డిజిటల్ బీవీఆర్ ఆల్ఫా కమ్యూనిటీ, 45 days ట్రైనింగ్, జాబ్ అసిస్టెన్స్, కమ్యూనిటీ యాక్సెస్. రైట్. దిస్ ఈస్ హౌ. ఓకే. ఇక్కడ కూడా మనము సేమ్ షేర్ చేయొచ్చు. షేర్, ఎక్స్పోర్ట్. ఇక్కడ మనకి సైజెస్ కూడా డిఫరెంట్ సైజెస్ లో ఉన్నాయి. ప్రోలోకి వెళ్తే వీ కెన్ యూజ్ ద ప్రో అండ్ ఫ్రీ అయితే వీ కెన్ ఆల్సో యూజ్ ద ఫ్రీ. సో వీటిని ఒకవేళ మనము ఇంకా బెటర్ గా ఎక్స్ప్లోర్ చేయాలి అంటే థౌజండ్స్ అండ్ థౌజండ్స్ లో మైండ్ మ్యాప్స్ అనేది ఉన్నాయి. వాటిని బెటర్ గా మనం యూజ్ చేయాలి అంటే మైండ్ మ్యాప్స్ ఫర్ ప్రెజెంటేషన్స్. ఓకే. ఇలా టైప్ చేయండి. యూ కెన్ గెట్ ఆల్ ద డీటెయిల్స్. ఓకే. సో ద సేమ్ హియర్. ఓకే. యూ కెన్ గెట్ ఆల్ ద డీటెయిల్స్ ఎవ్రీథింగ్. మీరు ఒకవేళ చాట్ జీపీటీలో అడగాలి అనుకుంటే యూ కెన్ ఆల్సో ఆస్క్ ద చాట్ జీపీ మైండ్ మ్యాప్స్ టూల్స్ ఫర్ ప్రెజెంటేషన్స్. దెన్ ఎంటర్. ఓకే. పర్ప్లెక్సిటీలో కూడా అడుగుదాము. దెన్ ఎంటర్ మైండ్ మ్యాప్స్ ఫర్ ప్రెజెంటేషన్స్. దీస్ ఆర్ ద మెనీ టూల్స్. ఓకే. మైండ్ మ్యాప్ చూడండి, మైండ్ మ్యాప్ వచ్చింది. ఎక్స్ మైండ్ కూడా చాలా బాగా ఉంటుంది. ఓకే. ఇఫ్ యూ గో విత్ ద ఎక్స్ మైండ్, దిస్ ఈస్ ద టూల్. ఇట్ ఇస్ ఎ వండర్ఫుల్ టూల్. ఓకే. చాలా మంది ప్రొఫెషనల్స్ యూజ్ చేస్తుంటారు.
ఓకే. ఆల్సో వి గెట్ ద మెనీ టూల్స్. ఓకే. ఇలా మనం మార్కెట్‌లో ద బెస్ట్ మైండ్ మ్యాప్ టూల్స్ ఏంటనేది ఐడెంటిఫై చేస్తాము. ఇది కూడా పార్ట్ ఆఫ్ ద డిజిటల్ మార్కెటింగ్. కంపల్సరీగా ప్రెజెంటేషన్ స్కిల్స్ గనుక ఇంప్రూవ్ అయితే మనం చెప్పే మెసేజ్ అనేది క్లియర్‌గా ఉంటుంది. బిజినెస్ పీపుల్స్ ఆర్ వర్కింగ్ ప్రొఫెషనల్స్‌కైనా గాని ప్రెజెంటేషన్ స్కిల్స్ అనేది చాలా ఇంపార్టెంట్. సో డూ ద బెస్ట్ ప్రాక్టీస్ విత్ డిజిటల్ బిహేవియర్ ఆల్ఫా కమ్యూనిటీ అండ్ ఆల్ ది బెస్ట్.